నమస్తే. ఢిల్లీలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ జరగబోతుంది. అక్కడ ప్రపంచం నలుమూలల నుంచి కూడా టెక్ లీడర్లు వస్తున్నారు. ఫిబ్రవరి 20న గూగుల్ CEO సుందర్ పిచై ఆయన ప్రత్యేకంగా స్పీచ్ ఇవ్వబోతున్నారు. ఈ సమ్మిట్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ మన రోజువారీ జీవితాన్ని హెల్త్ నుండి ఉద్యోగాలు బిజినెస్ వరకు ఎలా మార్చబోతుంది అనేది ఒక డిస్కషన్ జరగబోతోంది. ఇక ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మ్యాక్రోన్ కూడా ఈ సమ్మిట్ కోసం ఇండియాకు వస్తున్నారు. ఇందుకోసం సంబంధించి ఢిల్లీలో హై సెక్యూరిటీ పెంచారు. ట్రాఫిక్ డైవర్షన్ కూడా పెట్టారు. అందుకే ఢిల్లీ పబ్లిక్ బయటికి వస్తే ఇంటికి వెళ్లేందుకు లేట్ అయ్యే ఛాన్స్ ఉంది అక్కడ, అంత పెద్దది. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇండియా ఫ్రాన్స్ మధ్య ఒక స్ట్రాటజిక్ భాగస్వామ్యం ఇంకా బలపడుతుందని చెప్పి ఓ సందర్భంలో అన్నారు. ఇక టెక్నాలజీ, డిఫెన్స్, ఏఐ రంగాల్లో చూస్తే ఈ సహకారం భారత భవిష్యత్తుకు చాలా ముఖ్యమని నరేంద్ర మోదీ అన్న విషయం. సో అట్లాగే గుజరాత్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గాంధీనగర్ లో 21 అడుగుల శివాజీ మహారాజ్ విగ్రహాన్ని కూడా అక్కడ ఆవిష్కరించారు. ఇక అక్కడ మాట్లాడుతూ అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని శివాజీ కలగన్న ధర్మరక్షణ అని ఆయన ఆ మాట చెప్పినటువంటి విషయం. సో ఇక కర్ణాటకలో 20 మందికి పైగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆస్ట్రేలియాకు అగ్రికల్చర్ స్టడీ టూర్ మీద వెళ్లారు. ఇది రాజకీయంగా పెద్ద చర్చ కొనసాగుతోంది. నిజంగా ఇది స్టడీ టూరా లేక పార్టీ లోపల జరుగుతున్న రాజకీయాలకు ఏమైనా సంబంధం ఉందా అనేటువంటి లింక్ కు సంబంధం ఉన్న ప్రశ్నలు వస్తున్నాయి. అయితే అదే సమయంలో విద్యార్థి సంఘాలు, కార్యకర్తలు కూడా కేంద్రాన్ని ఒక్క మాట డిమాండ్ చేస్తున్నారు. అదేంటంటే దళిత, ఇతర వెనుకబడిన వర్గాల విద్యార్థుల రక్షణ కోసం ఒక చట్టం తీసుకురావాలి అని చెప్పేసి వారంతా గట్టిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తున్నటువంటి విషయం.